ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమే దొంగ మొహందానా, పట్ట పగలు నా ఇంట్లో దొంగతనానికి వస్తావా? ఎంతకు తెగించావే? ఈ రోజు నా చేతిలో చచ్చావే నిన్ను. ఒరే బంటి, బంటి, బంటి! అమ్మమ్మ, ఏమైందమ్మమ్మా? చూడరా, పట్ట పగలే మన ఇంట్లో దొంగతనానికి వచ్చింది. నేను దొంగని కాదండి, నేను దొంగని కాదు, నేను దొంగతనానికి రాలేదు. మరి దేనికి వచ్చావే? మా ఇంట్లో బాత్రూమ్లు గడగడానికి వచ్చావా? నీ ఎదవ నాటకాలన్నీ నా దగ్గర కాదు. ఓహో, త్రిష వచ్చిందనా? అమ్మమ్మ ఇలా చెలరేగిపోతుంది. బంటి, దీని చేతులు పట్టుకోరా. ఇదిగో, 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 ఇది కూడా పట్టుకో. అయ్యో అమ్మమ్మ, చెప్పవే, మళ్ళీ నా ఇంట్లో దొంగతనానికి వస్తావా? నేను దొంగని కాదండి. నువ్వు ఇలా ఒప్పుకోవే, ఉండు నీ సంగతి చెప్తా. ఏంటది? నీకోసమే అట్లకాడ బాగా కాల్చి పెట్టాను. మర్యాదగా ఎందుకు వచ్చావో చెప్పకపోతే అట్లకాడతోనే బాధ పెడతాను. అట్లా కడితే వాత పెడతావా? ఇంకోసారి ఏ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లకుండా జీవితాంతం గుర్తుండేలాగా బాధ పెడతాను. అట్లకాడ ఎర్రగా కాల్చి తెచ్చాను. నిజంగా వాత పెడతారా? లేకపోతే బడలు పెడతారా? బడలు రే బంటి, నాయనా, పట్టుకో. వాతను పెట్టి చంపేలాగే ఉంది. ఆంటలు గారు, నేను దొంగని కాదు, త్రిషని. ఆ, నువ్వు చెప్తే నేను నమ్మాలా? అవునండి. ఎంత బతుకున్న వినకుండా అలా బాతారేంటి? రే బంటి, ఇది దొంగ కాదంటరా, పాపం త్రిష అంట. ఆ ముసుగుది, ముసుగుది. త్రిష, నిజంగా నువ్వేనా? మరి ఇందాక నుంచి చెప్తుంది అదే కదా. నాకేం తెలుసు నువ్వు వచ్చావని. నేను దొంగ అనుకొని కొట్టాను. ఆయన నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావేంటి? ఇక్కడ పిచ్చి పట్టిందా? నా మెడ పట్టేసింది. అయినా ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఆ మైథిలి మీ ఇంటికి రావటం నేను చూశాను, అందుకే వచ్చాను. పిచ్చి కుక్క ఏమన్నా కరిచిందా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. మైథిలి మా ఇంటికి రావడం ఏంటి? మీ ఇంట్లోనే ఉంటుంది, వెళ్ళి చూసుకో. లేదు, నేను దగ్గరుండి మరి మైథిలిని ఫాలో అయ్యాను, అదే ఈ ఇంట్లోకి వచ్చింది. రే బంటి, దీన్ని పట్టుకోరా. పిచ్చి వాగుడు వాక్కుండా మూతి మీద వాత పెడతాను. అమ్మో, 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 వద్దు, 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 వద్దు. అయితే పా. పోతో. మొత్తానికి మైథిలిని దొరకకుండా కాపాడుకున్నావురా. అవునమ్మమ్మా, నువ్వే కనుక ముసుగు వేసి ఉండకపోతే అక్క రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఉండేది. సరే పదరా, మీ అమ్మ సంగతి ఏంటో చూద్దాం. ఏమైందంటీ? మైథిలి పుట్టింటికి వెళ్ళిందని చెప్పినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సీరియస్ గా చూస్తున్నారేంటి? నువ్వు చెప్పేది నిజమా? అవునా ఆంటీ, నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేదని ఆవిడ గారికి సర్వీస్ చేయటానికి మన కళ్ళు కప్పి మరీ వెళ్ళింది. అది రాగానే చెంప పగలగొట్టండి, అప్పుడు నిజాలన్నీ తెలుస్తాయి. ఇలాగైనా కొట్టాల్సింది? ఆంటీ, దాన్ని కొట్టమంటే మీరు నన్ను కొడతారేంటి? కొట్టడం కాదు, ఇలాంటి పనికి మాలిన చాడీలు చెప్తే ప్రాణాలు తీసేస్తాను. నేను చాడీలు చెప్పడం ఏంటంటే నిజంగానే మైథిలి పుట్టింటికి వెళ్ళింది. నిజమా? మరైతే అక్కడున్నదెవరు? ఎంత బతుకున్న వినకుండా అలా బాతారేంటి? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నేను దొంగని కాదు, నేను దొంగతనానికి రాలేదు. మైథిలి? అవును, మా మైథిలీనే. ఇప్పుడు చెప్పు, మైథిలి అత్తింట్లో ఉందా, పుట్టింట్లో ఉందా? మోసం చేసింది, మనందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది. ఏ మైథిలి, ఇంతకు ముందే కదా నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావు, ఇంతలోనే ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు త్రిష? నేనేంటి మా పుట్టింటికి వెళ్ళడం ఏంటి? నీకు పిచ్చిగాని పట్టిందా? అవును,
చూడబోతే త్రిషకి పిచ్చి పట్టినట్టే ఉంది. అందుకే మీ పుట్టింటికి నువ్వెళ్ళకపోయినా రోజుకి 10 సార్లు ఇది వెళ్ళొస్తుంది. ఆంటీ అవును, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. నేను మా పుట్టింటికి వెళ్తున్నానో లేదో తెలియదు కానీ నేను వెళ్ళానేమోనని అపోహలో నువ్వు మాత్రం రోజుకి 10 సార్లు వెళ్తున్నావు. ఇక నుంచైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. ఏంటే ఏ డ్రామాలాడుతున్నావా? త్రిష, చేసిన రాద్దంతం చాలు. నీ మాటలు నమ్మి మైథిలిని అడుగుంటే నా పరువు పోయుండేది. ఎందుకైనా మంచిది ఒకసారి ఎర్రగడ్డకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ని కలువు. లేదంటే నీ పిచ్చి మాకు పట్టేలా ఉంది. అది కాదు ఆంటీ. చాలు మైథిలి, అత్తయ్య, చేయి కడుక్కొనొస్తాను. టిఫిన్ పెట్టు. అలాగే అత్తయ్య. ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి ఆంటీ. ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి. ఏయ్, నీకింతకు ముందే చెప్పాను, నా పుట్టింటికి వెళ్లకుండా నా వాళ్ళని కలవకుండా నువ్వే కాదు ఆ దేవుడు కూడా ఆపలేడని. కానీ నువ్వు వింటావా? సిగ్గు లేకుండా మా ఇంటికి వెళ్ళావు. మా అమ్మమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్నావు. అక్కడితో ఆగావా? బుద్ధి లేకుండా వచ్చి మా అత్తయ్య గారి దగ్గర చెంప దెబ్బ తిన్నావు. అవన్నీ సరిపోలేదా? పోనీ నన్ను కూడా వడ్డించమంటావా? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావన్న సాక్ష్యం నా దగ్గర లేదని కదా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. చూస్తూ ఉండవే. ఇవాళ కాకపోతే రేపైనా ఇదే సుహాసిని ఆంటీతో నీ చెంప పగలు కొట్టిస్తాను. ఏడ్చావు, ఏడుపు మొహందానా. నన్ను పట్టుకోవడం నన్ను పుట్టించిన వాళ్లతోనే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. సరే, నేను కూడా చెప్తున్నాను విను. నేను మళ్ళీ మా పుట్టింటికి వెళ్తాను. ఖచ్చితంగా మా వాళ్ళని కలుస్తాను. నీకే గనక నిజంగా దమ్ముంటే నన్ను ఒక్కసారి పట్టుకోవే. ఏంటి నాతోని ఛాలెంజా? అవును, మరి ఈ ముసుగులో గుద్దులాట ఎందుకే? అందుకే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. నా పుట్టింటి వాళ్ళని కలవకుండా నన్ను ఏ శక్తి ఆపలేదు. మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళకి మధ్యలో దరువే. మొహం పగలు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? సుహాసిని ఆంటీ దగ్గర అడ్డంగా ఇరికించి ఆమెతో చెంపదిబ్బలు కొట్టించకపోతే నా పేరు త్రిషానే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.